హాయ్ హలో అందరికి నమస్కారం. నేను మీ ఆంధ్ర అమ్మాయిను. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను వచ్చేసరికి హాస్టల్లో కెటిల్‌లో ఎగ్ పులావ్ చేయాలని అనుకుంటున్నా అనమాట. నేను ఫస్ట్ టైం చేస్తున్నా. ఎలా వస్తుందో చూద్దాం. చూసిన తర్వాత టేస్ట్ చేసి కూడా చెప్తాను. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి. అయితే ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేనేం తీసుకున్నాను అనేది చూపిస్తాను. నాకు అవైలబుల్గా ఉన్న వరకు తీసుకున్నాను అనమాట. అయితే ఒక టమోటా, 2 చిన్న సైజు ఆనియన్స్ తీసుకున్నా, గరం మసాలా, పెరుగు, ఇంకా సాల్ట్, కొంచెం కారం అండ్ ఆయిల్ వచ్చేసరికి ఇప్పుడు కొంచెం అది చల్లని ఉండేసరికి గడ్డగట్టింది అనమాట. ఇంకా నానబెట్టుకున్న బాస్మతి రైస్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ బిర్యానీ మసాలా అనమాట. వీటన్నిటికంటే ముఖ్యంగా మెయిన్ మనకు కావాల్సింది కెటిల్ లేకుండా మన కెటిల్లో పులావ్ చేయలేం కదా. సో తర్వాత అయితే ఇంకా ఎగ్స్కి ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడైతే మనం ఫ్రై చేసినప్పుడు ఆ మసాలా అంతా దాంట్లోకి వెళ్తుంది. ఫస్ట్ అయితే కెటిల్ ఆన్ చేయకండి. కెటిల్ ఆన్ చేయకుండానే ఫస్ట్ ఆయిల్ వేసుకోండి అనమాట. ఆయిల్ వేసుకొని అది ఈవెన్గా అన్ని సైడ్లు స్ప్రెడ్ అయ్యేటట్టు ఒకసారి అట్లా అనండి. అప్పుడు అన్ని చోట్లకి అంటే అన్ని ప్లేసెస్కి వెళ్తుంది అనమాట ఆయిల్ అలా అయిన తర్వాత ఆన్ చేసిన వెంటనే వేసేయండి అనమాట ఎగ్స్. లేకపోతే కెటిల్ అనేది చాలా త్వరగా హీట్ అయిపోతుంది. ఆయిల్ కూడా త్వరగా హీట్ అయిపోయి కెటిల్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఇలా వేసామనుకో కొంచెం ఫ్రై అవుతుంది అనమాట. వెంటనే వేస్తే ఆ హీట్ ఎక్కేసాయానికి ఇది కూడా లోపలే ఉంటాయి కాబట్టి కొంచెం హీట్ ఎక్కుతాయి, త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇంకా ఇలా కొంచెం హీట్ ఎక్కగానే మనకు అర్థమైపోతుంది ఆయిల్ హీట్ ఎక్కిందని చెప్పేసరికి. ఇంకా వెంటనే తిప్పుతూ ఉండండి ఎగ్స్ని, లేకపోతే అలా అంటుకుపోతూ ఉంటుంది. చూడండి. ఇంకా తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం ఫ్రై అయిన తర్వాత అంతేకాకుండా కొంచెం గరం మసాలా, ఇంకా కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేయండి అనమాట. ఇలా వేస్తే కొంచెం టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. చూడండి, కెటిల్ అప్పుడే ఓవర్ హీట్ అయిపోయి ఆగిపోయింది. ఏం చేద్దాం, తప్పదు. కెటిల్లో చేయాలి అంటే నాకు తెలిసి మ్యాక్స్ 1 అవర్లో అవ్వాల్సింది 2 అవర్స్లో అయ్యేటట్లే ఉంది. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా, చూద్దాం నెక్స్ట్ ఎలా వస్తుందో ఏంటో అనే చిన్న టెన్షన్ ఉంది. అంతేకాకుండా చూడండి, నేను స్టార్ట్ చేసింది 10:50 అలా అయింది. నాకు తెలిసి అది అయిపోయేసరికి 1.5 అవర్ పట్టింది అనమాట నాకు కంప్లీట్గా పూర్తి అవ్వడానికి. ఇలా హీట్ ఎక్కింది, ఇంకా ఆన్ అవ్వలేదు. ఆల్మోస్ట్ 3 to 5 minutes పడుతుంది అనమాట ఇది ఆన్ అవ్వడానికి. వన్స్ ఆగిపోతాయి. ఫైనల్లీ ఆన్ అయింది. హీట్ ఎక్కేటప్పుడు మాత్రం తిప్పుతూనే ఉండండి, లేకపోతే ఆ ఎగ్స్ అనేవి మాడిపోతాయి, కింద అంటుకుపోతాయి. ఆల్రెడీ మసాలా అనేది మాడిపోయింది. అదేం కాదు, అలా అవ్వడం వల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. సో ఏం కాదు. ఎగ్స్ని మాత్రం తిప్పుతూనే ఉండండి అలా స్పూన్తో, అప్పుడే అవి కింద అంటుకుపోకుండా ఉంటాయి. ఈ మాత్రం ఫ్రై అయితే చాలన్నమాట. వాటిని ఫస్ట్ అయితే పక్కకు తీసుకుందాం. పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ వేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం అనుకున్నా కానీ అవి ఎలా అయినాయో చూడండి మీరే. ఈ కెటిల్ ట్యాప్ ఒకసారి ఆగిపోతూనే ఉంది. అంతేకాకుండా నేను మా హాస్టల్లో ఎలక్ట్రిక్ ఐటమ్స్ అలవ్ లేవన్నమాట. ఒక్క ల్యాప్టాప్ ఒక్కటే మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇలాంటివి యూజ్ చేస్తే ఎటు నుంచి ఎవరు వస్తారా అని టెన్షన్ కూడా ఉందన్నమాట నాకు. ఇంకా ప్రజెంట్ అయితే ఇంకా ఆ మాత్రం ఫ్రై అయిన వరకు ఆనియన్స్ చాలే అని చెప్పి ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను అనమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను అనమాట. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడైతే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నా కదా, ఆల్రెడీ చెప్పా కదా స్టార్టింగ్లో, అందులో ఇంకా టమోటాస్ వేసాను అనమాట. టమోటాస్ వేసి ఒకసారి అట్లా తిప్పేసి ఇంకా మగ్గనిద్దాము. ఇలా మగ్గిన తర్వాత ఇంకా ఇప్పుడైతే మనం కొంచెం కారం వేసుకుందాము. మీరు స్పైస్ ఎక్కువ తింటారు అని అనుకుంటే ఎక్కువ వేసుకోండి. నేను ఎంతవరకు తినగలను అనేది ఆలోచించి వేసుకున్నాను అనమాట. ఇలా తర్వాత కారం వేసిన తర్వాత కొంచెం తిప్పండి.
అది అనేది అడుగును మాడిపోతూ ఉంటుంది హీట్ అయిన తర్వాత. సో అలా మాడకుండా చేసుకోవాలి అంటే తిప్పుతూనే ఉండాలి మనం స్పూన్తో. ఇంకా తర్వాత బిర్యానీ మసాలా యాడ్ చేసా అనమాట. చూడండి అప్పటికే ఆ బిర్యానీ మసాలా యాడ్ చేసే టైంకే మనకి అక్కడ అడుగున మాడిపోయింది, నల్లగా అయిపోయింది. ఏం కాదు, మనకి అంత డిష్కి అంత ఎఫెక్ట్ ఏం అవ్వదు అనమాట. అది దాన్ని అనేది గీకకండి, అట్లనే వదిలేయండి. లేకపోతే గీకాము అంటే ఆ మాడి స్మెల్ అంతా దీనికి అంటేస్తుంది. ఆ తర్వాత కొంచెం పెరుగు యాడ్ చేసా. పెరుగు యాడ్ చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది అని తెలిసింది. సో అందుకని పెరుగు కూడా యాడ్ చేసి కొంచెం అట్లా అట్లా అనిపించి కొంచెం ఒక అలా ఉడికిన దాకా ఉండనిచ్చి ఇంకా బాస్మతి రైస్ యాడ్ చేసాను అనమాట. ఫస్ట్ వాటర్ వేయకుండా రైస్ యాడ్ చేస్తాను అన్నమాట. రైస్ యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం అట్లా ఫ్రై అయిందంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. అందుకని ముందుగానే రైస్ యాడ్ చేసా. ఇంకా రైస్ యాడ్ చేసిన తర్వాత రైస్ని కూడా కొంచెం అట్లా ఫ్రై అవ్వనిచ్చి ఆ గ్రేవీలో ఇంకా వాటర్ వేసా అనమాట. వాటర్ ఎంత వేసా అంటే ఆ రైస్ మునిగేంతవరకు వేసా. మనం తర్వాత అయినా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కెటిల్లో, ఏం కాదు, మంచిగానే ఉంటుంది. నేను అలానే యాడ్ చేస్తాను అనమాట. నార్మల్ రైస్ వండుకుంటా, ఇలా ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ నార్మల్ రైస్ వండుకున్నప్పుడు వాటర్ సరిపోకపోతే మళ్ళీ మధ్యలో యాడ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం అనేది ఆ వాటర్ని టేస్ట్ చేసుకొని ఉప్పు కారం అన్నీ సరిగ్గా సరిపోయినాయా లేదా అని చెక్ చేసుకోండి. లేకపోతే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి. ఆ వాటర్ అనేది మనకి పర్ఫెక్ట్గా కొంచెం ఉప్పగా ఉండాలన్నమాట. అప్పుడే రైస్ అనేది ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది రైస్కి. సో నాకు అనేది కొంచెం తక్కువ అనిపించింది, అందుకని చెప్పేసి నేను సాల్ట్ వేసా. మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి కొంచెం అలా తిప్పేసి ఇంకా లిడ్ పెట్టి ఉడకనిద్దాం. ఈ టైంలోనే ఏమైంది అనుకున్నారు, మా హాస్టల్లో క్లీనింగ్ ఆంటీ వచ్చి ఈరోజు బూజు దులపాలమ్మా అని చెప్పి పక్కకు రమ్మని చెప్పింది. మధ్యలోనే ఆపేసి పక్కన పెట్టేయాల్సి వచ్చింది. ఏం చేద్దాం, పక్కన పెట్టేసి ఇంకా మళ్ళీ ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం అనమాట. సో ఇలా ఉడుకుతున్నప్పుడే ఇంకా ఆల్రెడీ మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకుందాం. నేను ఇందులో గీ కూడా యాడ్ చేసాను అనమాట. అది తీయడం అనేది మర్చిపోయా. ఆ టైంలోనే ఆమె వచ్చిందనమాట. అన్నీ తీసి పక్కన పెట్టండి అని చెప్పి. ఆమె ఎక్కడ చెప్తుందో అని కూడా భయం వేసింది కొంచెం, ఓనర్ ఆంటీకి చెప్తే మళ్ళీ ఇది అని. సో అందులో ఉన్న వాటర్ని కొంచెం ఎక్స్ట్రాక్ట్ చేసా. ఎందుకు అంటే వాటర్ చాలా ఎక్కువ అనిపించింది అనమాట. కొంచెం లిక్విడ్గా ఉంటేనే కెటిల్లో మాడకుండా ఉడుకుతుంది, లేకపోతే మాడిపోతుంది అనమాట. అందుకని చెప్పి అందులో ఉన్న వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి కొంచెం అట్లా ఒక్క 1 మినిట్ అట్లా పెట్టేసి ఇంకా మూత పెట్టేస్తే మగ్గిపోతుంది అనమాట. సో చూడండి ఇట్లా వచ్చేసింది మన పులావ్ అనేది. కొంచెం ముద్దగానే ఉంది. సరే, పులావ్ అనేది కొంచెం ఇట్లానే ఉంటుంది కాబట్టి ఏం కాదు. పక్కకు తీసిన వాటర్ వల్ల ఇందులో టేస్ట్ మిస్ అవుతుందేమో అనుకోకండి. ఆ గ్రేవీని మనం తర్వాత గ్రేవీలా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఆ వాటర్ని మనం పులావ్ తినేటప్పుడు టేస్ట్ కూడా చూసాను అనమాట. టేస్ట్ కూడా చాలా మంచిగానే అనిపించింది. ఇదే ఇవాల్టి మన వీడియో. ఎగ్ పులావ్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పాను, మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఇవన్నీ హాస్టలర్ థింగ్స్, ఓన్లీ హాస్టలర్స్కి మాత్రమే అర్థమవుతాయి. Please do like, share and subscribe to our channel. Don't forget to click on bell icon. ఇంకా ఎలాంటివి ట్రై చేస్తే బాగుంటుందో కూడా చెప్పండి.